హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు కూడా మీ ఫోటోతో ఈ విధంగా గూగుల్ జెమినీ ఏఐలో విత్ ఇన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి గూగుల్ ప్రాంప్ట్ ఇస్తే జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేసి హైప్ ఇస్తే ఇంకా మంచి మంచి జెమినీ వీడియోలు తీసుకొస్తాను. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇదే ప్రాంప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే పనిచేస్తుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేయండి, వస్తుంది. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీని క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి తప్పులు అనేది కామన్గా చేస్తూనే ఉంటుంది. మీరేం చేసే పని లేదు. అదేదైనా తప్పు క్రియేట్ చేస్తే జెమినీ యాప్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసి మన వెబ్సైట్లో ఉన్న ప్రాంప్ట్ మళ్ళీ కాపీ చేసి మీ ఫోటోతో ఇవ్వండి. అలా ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది, రకరకాలుగా ఇస్తుంది. ఒకసారి టైం ఉంటే మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎన్ని మోడల్స్ అనేది వస్తుందో. మీరు ఇచ్చే ఫోటో ఫేస్ అనేది క్వాలిటీగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందా? రాదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. ఒకసారి స్క్రీన్ పైన చూడండి, ఒక్కొక్కసారి ఒక్కోలా క్రియేట్ చేస్తుంది, అదే క్రియేట్ చేస్తుంది. మనం ఇచ్చేది ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్, కానీ ఫ్రెష్గా ఓపెన్ చేసి అదే ప్రాంప్ట్ అదే ఫోటో మళ్ళీ మళ్ళీ ఇస్తుంటే మోడల్ మారుతూ ఉంటుంది. అది నేను చెప్పాలనుకున్నది మీతో. ఇలా ఇచ్చాను, ఈసారి ఇలా క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఇదే ఫోటో అయితే ప్రాంప్ట్ ఇస్తే మళ్ళీ మార్చి క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. ఇంకా మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను. థ్యాంక్ యూ.